హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎంబీసీ అఫీషియల్స్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. కావాల్సిన పదార్థాలు: ఆయిల్, బిర్యానీ లీఫ్, చెక్క, సాజీరా, మిల్ మేకర్, ఆనియన్, టమాటో, కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, కస్తూరి మేతి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాజీరా, చెక్క, లవంగా, ఇలాచీ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ వచ్చే తర్వాత ఒక కప్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes చేసుకున్నాక పసుపు వేసుకోవాలి. 2 tablespoons పసుపు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. క్యాప్ పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అవుతుంటే ఇట్లా మనకు అరోమా చాలా బాగా వస్తుంది. ఒక కప్పు టమాటాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ ఉండాలి. అది మగ్గాలి, చాలా మగ్గనియాలి. అది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాలా మగ్గనివ్వాలి. క్యాప్ పెట్టుకొని ఒక 5-10 minutes వరకు మగ్గనిస్తూ ఉండాలి. అంత మగ్గితే దాని నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. టమాటా మగ్గనివ్వాలి. ఇలా సైడ్లోకి ఆయిల్ తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా ఒత్తుకుంటే స్మాష్ అవ్వాలన్నమాట. టమాటా స్పూన్తో ఒత్తితే స్మాష్ అయినట్టు అయితే మనకి టమాటా అనేది ఉడికినట్టు. ఒకటి చిటక మిల్ మేకర్, ఒక కప్ మిల్ మేకర్ వాటర్లో నానబెట్టినవి ఉంటాయి కదా, అవి స్క్వీజ్ చేసుకొని మిల్ మేకర్ టమాటాలో యాడ్ చేసుకోవాలి. టమాటాలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 minutes క్యాప్ పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. మిల్ మేకర్ ఫ్రై అవుతూ ఉండాలి. అది దాంట్లో ఉన్న పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత 2 tablespoons కారం వేసుకోవాలి. తగినంత కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. 1 tablespoon సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూ ఉండాలి. కారం అనేది బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే సైడ్లోకి ఇలా కొంచెం వాటరిష్ లాగా వస్తుంది. అప్పుడు మనం ధనియాల పౌడర్, 2 tablespoons ధనియాల పౌడర్, 1 tablespoon గరం మసాలా వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. మిల్ మేకర్కి కూడా కారం ఫ్లేవర్ అనేది పడుతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొన్ని గ్రేవీలాగా, ఇంత థిక్ గ్రేవీలాగా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక క్యాప్ మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడకనివ్వాలి. బాయిల్ అవ్వాలి. అయిన వెంట మనకి గ్రేవీ అనేది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. క్యాప్ పెట్టుకొని కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి కస్తూరి మేతి తీసుకొని ఒక గుప్పడంత కస్తూరి మేతి తీసుకొని స్మాష్ చేసుకొని కర్రీలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత క్యాప్ ఆన్ చేసి ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చూసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.